తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్నటువంటి రాజకీయం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు నేడు రాష్ట్రంలో అతిపెద్ద సాంకేతిక మరియు ఆర్థిక సంక్షోభానికి వేదికగా మారింది. దాదాపు 1,25,000 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించిన చివరకు బ్యారేజీలు కుంగిపోయి పిల్లర్లు నీట మునిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా కాపాడబోతుంది? ముఖ్యంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి కఠినమైనటువంటి శాస్త్రీయమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపై ఒక స్పెషల్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే రీడిజైన్ చేశారని, అది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, అంటే మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి విపత్తు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ప్రజాభవన్లో నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఆధారాలతో సహా ఆయన ప్రజల ముందు పెట్టారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కేవలం 55 టీఎంసీల నీటిని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగామని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. విపక్ష బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లను ఆన్ చేసి వెంటనే నీటి నిల్వలను చేయాలని చేస్తున్నటువంటి డిమాండ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంకేతిక సమాధానం ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ 3 బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం ఎంత మాత్రం సురక్షితం కాదు. బలవంతంగా నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతో పాటు పరిసరాల్లోని 40 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరించినట్లుగా ఆయన తెలిపారు. విపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పుకొడుతూ నిపుణుల సలహాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మోటార్లు ఆన్ చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్పారు. ఇక IIT బాంబే, CWPRS మరియు అంతర్జాతీయ నిపుణుల కమిటీ AFRY సహాయంతో బ్యారేజీలకు పూర్తిస్థాయి శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సర్వేలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ద్వారా బ్యారేజీల పునాదులను గట్టిపరిచే పనులను వేగవంతం చేశారు. ఇక జూలై 2027 నాటికి కాళేశ్వరం బ్యారేజీల శాస్త్రీయ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి రైతులకు సురక్షితంగా నీరందించడమే లక్ష్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. కాళేశ్వరం వైఫల్యాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు శాశ్వత తాగునీటి పరిష్కారంగా ఒరిజినల్ ప్రణాళికను ఆయన డాక్టర్ BR అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.